హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆసరా పెన్షన్స్ పెంచినవి అన్నీ కూడా మనకి జూన్ నెలలో ఇవ్వబోతున్నారు కదండి. ఆ పెంచిన ఆసరా పెన్షన్స్తో పాటు అంటే కొత్త వారికి కూడా అప్లై చేసుకున్న వారికి కూడా అప్పటి నుంచే ఇస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరిఫికేషన్ కూడా చేసేసి మనకి జూన్ తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ తీసేసిన అనంతరం కూడా ఈ పథకాలన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. వాటితో పాటు మనకి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆసరా పెన్షన్స్తో పాటు వారికి ఇవి కూడా ఇస్తారు కలిపి అని చెప్పేసి నేనైతే మీ థంబ్నెయిల్ పెట్టాను కదండి. అది ఏంటి అనేది కూడా వివరంగా చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఆసరా పెన్షన్స్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి భార్యలకు అంటే ఆసరా పెన్షన్స్ లేడీస్ కనుక తీసుకుంటున్నట్లయితే కనుక ఈ మహాలక్ష్మి పథకం 2500 వర్తించదని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి మనకి. కాకపోతే వికలాంగుల భార్యలు ఎవరైతే ఉంటారో అంటే భర్త కనుక వికలాంగుడైతే వారి భార్యకు మాత్రం 2500 పెన్షన్ కంపల్సరీగా వస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అంతేకాదు ఇవన్నీ మనకి ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 కూడా జూన్ 6 తర్వాతనే మనకి ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మనకి 6 తర్వాత ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ 2500 ఎవరు అర్హులంటే 18 సంవత్సరాలు నిండిన పెళ్ళి అయిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుందండి. అంటే వాళ్ళకి మ్యారేజ్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు దాటి ఉండాలండి. వారికైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే రావచ్చు. వారందరికీ కూడా మరొక ఛాన్స్ ఇవ్వబోతున్నారండి. అది కూడా జూన్ 6 తర్వాతనే మళ్ళీ రేషన్ కార్డులు అయితే మీకు రిలీజ్ చేయబోతున్నారు నోటిఫికేషను. మనకు రేషన్ కార్డ్ నోటిఫికేషన్ ఈ పాటికే రావాల్సి ఉంటుందండి. కాకపోతే మధ్యలో ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పెండింగ్ పడిపోయింది. మనకి ఈ నెల ఆసరా పెన్షన్స్ కోసం మరికొన్ని పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మరి గవర్నమెంట్ వారికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇంకా గవర్నమెంట్ మెయింటెనెన్స్ కోసం ఈ 2024-25 బడ్జెట్ ప్రకారం అయితే మనకి ఆర్థిక సంవత్సరం మొదలు కాబట్టి మనకి బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ ఫండ్స్ అయితే లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ నెల అంటే ఏప్రిల్ నెల 5,000 కోట్లు, మే నెలలో 6,000 కోట్లు, మళ్ళీ జూన్ నెలలో 5,000 కోట్లు అయితే అప్పు తీసుకురాబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఎందుకంటే మన ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫండ్స్ అయితే లేకపోవడం వల్ల ఆర్థిక భారం వల్ల ఈ అప్పు అయితే తీసుకురావాల్సి గవర్నమెంటు నడిపించాలి. కాబట్టి ఇప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగులకు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు కంపల్సరీగా మనకైతే ఫండ్స్ అవసరం అవుతాయి. కాబట్టి దీని మీద మనకైతే ఈ ఆర్థిక భారం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రొటేషన్ అవ్వాలంటే కంపల్సరీగా ఫండ్స్ అవసరం. కాబట్టి దీని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చారండి. ఈ నెల ఆర్థిక సంవత్సరానికి గాను కంపల్సరీగా 5,000 కోట్లు ఈ నెల వరకు అవసరం అవుతాయని, వచ్చే నెల కూడా 6,000 కోట్లు, మళ్ళీ జూన్ నెల వరకు కూడా 5,000 కోట్లు అవసరం అవుతాయని వివరణ అయితే ఇచ్చారు రీసెంట్గా. సో ఇదండి ఈరోజు వీడియో. మనకైతే మాత్రం జూన్ తర్వాత అంటే జూన్ 6 తర్వాత ఎలక్షన్ కోడ్ తీసేసిన అనంతరం కూడా మనకి ఈ ఆసరా పెన్షన్స్తో పాటు కంపల్సరీగా పెన్షన్ పెన్షన్స్తో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 అయితే ఇవ్వబోతున్నారు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అందించండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.